సోదరులారా, నేనంటే ఈ ప్రజల హక్కుల కోసం, ఈ ప్రజల పోరాటం కోసం, ఈ నిరుద్యోగుల ఉద్యోగాల కోసం, ఉద్యోగస్తుల జీతాల కోసం పోరాటం చేసి జైలు పోయినా. నీ చెల్లి ఎందుకు పోయిందిరా బై జైలుకు? ఏం పని మీద పోయింది? ఏం పని మీద పోయింది? ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కొట్లాడిపోయినా. అది ఎందుకోసం పోయిందన్నా చెప్పరు? ఎందుకోసం పోయిందన్నా గట్టిగా చెప్పాలి. సారదందల పోయింది. సారదందల జైలు పోయినా కల్వకుంట్ల కవితకు మాకు పోలికనా? మీ నాయనకి ఏం పేరు పెట్టిర్రు? కేసీఆర్ కు. ఇది మొన్నది, అంతకంటే ముందో పేరుండే దుబాయ్ శేఖర్ అంటుండే. దుబాయ్ శేఖర్ పాస్పోర్ట్ లో బ్రోకర్ అంటుండే. బ్రోకర్ అని మీ నాయనకు పేరు. మీ నాయనని మీ ఊళ్ళో చెట్టు గట్టేసి కొట్టిరా లేదా? చింతమడక కాడ రాయి చెట్టు గట్టేసి కొట్టిరా లేదా? మీ నాయన దోస్తు మాధవరెడ్డి వచ్చి మార్నింగ్ న్యూస్ లో చెప్పిండా లేదా ఈ ముచ్చట? ఇది ఇడ్చబెట్టు. హైదరాబాదు చుట్టుముట్టున్నటువంటి భూములు రైతుల దగ్గర గుంజుకొని ఫార్మా కంపెనీలకు అమ్మినటువంటి వ్యక్తివి నువ్వు. నీ గ్యాంగు అంటే ఒక మనిషి దగ్గర కొని ఇంకో మనిషికి అప్పచెప్పటి వాళ్ళని ఏమంటారన్నా? అగో అది వాని పని. కొడుకేమో ఈ పని, అయ్యనేమో ఆ పని, బిడ్డనేమో ఈ పని. మీదికెళ్ళి ఇవన్నీ కలగలిపి వీళ్ళుంటే మనల్ని అంటారు తీన్మార్మలన్నా అనేది. మీ ఇంటికి సూట్ అయినటువంటి పదాలను మమ్మల్ని తిట్ట తల్లి రామారావు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లంగలైనా, లప్పంగలైనా, బ్రోకర్లైనా, బ్లాక్ మెయిలర్లైనా మీ కుటుంబానికి సరిపోతే కానీ మాకు సరిపోవు. కిడ్నాపులు కల్వకుంట్ల కన్నారా వేడుండి ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో లేడు. ఎందుకేసిరు వాడిని జైల్లో? కిడ్నాపు, బెదిరింపులు, ఈ కార్యక్రమాల వల్ల వాడిని జైలు వేసి. నీ కుటుంబం అంతా గిట్లుంటే నువ్వు సమాజాన్ని అంటావా? సమాజం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళని అంటావా? ఇంకా అంతేకాదు అన్నాడు, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ చదువుకున్న వాళ్ళు ఉన్నారా? జర చేయలేవాడు అన్నారు. డిగ్రీలో ఆ యూనివర్సిటీల పరిధిలో చేసిన వాళ్ళు ఉన్నారు కదా. చలో, నేను ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటే వీడు రామారావు ఏమంటాడంటే, మా అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివిండట, వాళ్ళ అభ్యర్థి అట ఇక్కడ కాదు రాజస్థాన్లో చదివిండట బిట్స్ పిలానీలో. ఆ బిట్స్ పిలానికి పల్లి బఠానికి పోటీ అంటుండు. అవురా భయ్, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వాళ్ళు నీకు పల్లి బఠానీ లెక్కనే కనిపిస్తుండొచ్చు, ఈ కాకతీయ యూనివర్సిటీలో చదివిన బిడ్డలు నీకు పల్లి బఠానీ లెక్కనే కనిపిస్తా ఉన్నారు కదా. ఇంత అహంకారం అవసరమా? ఈ యూనివర్సిటీలో చదువుకున్న బిడ్డలు, ఈ పట్టభద్రులంతా పల్లి బఠానీ కాలా నీకు? అవసరమా? నువ్వు ఇప్పుడే కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో దీని బొమ్మలు తరగబెడతా ఉన్నారు, మేము పల్లిపటానికి కాలమారా అని చెప్పి. ఈ కాకతీయ యూనివర్సిటీ బిడ్డలు, ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు పోరాటం చేస్తే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాళ్ళని ఇలా పల్లిపటాలతో పోలుస్తా ఉన్నావంటే నీ అహంకారం తగ్గలేదురా రామారావు. నీకు ఇంకా పక్కన తగ్గలే, ఇంకా వాడు పదవిలు ఉన్నా అనుకుంటుండు. సోదరులారా, ఇదే కేటీ రామారావు ఏందయా వీని పని? ఇద్దరాలు మొదలు మాట్లాడుకుంటే టెలిఫోన్ ట్యాపింగ్ చేసింటాడా వీడు? ఇన్లే కేసులు లేవు. పంజగుట్ట పోలీసు వాళ్ళు మొన్న ఓటేలే రిపోర్ట్ వేసినా లేదా? సుప్రీం అని ఎవడా? సుప్రీం బాతాల పోసేటే ఆయన చేయమంటే చేసినామని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఎవరైనా ఉంటారమ్మా? ఇగో గిసొంచోడు కేటీ రామారావు, వాడు చెప్తాడు మనకు ముచ్చట. నువ్వు వద్దురాబోయి రాష్ట్రానికి, నీ సేవలు అక్కర్లేదురా, నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి వెళ్ళగొడితే కూడా లే ప్రజలే తప్పు చేసి మేము కరెక్టే ఉన్నాము అంటుండు. ఇంకా వారికి సోయి వస్తలేదు. ఇంకా ఆ ఎలక్షన్ తెల్లారు ఆయనతో చెప్తిన్ లేదురా అని చెప్పి ఆయనతో ముసలి అంతే, ముసలి ఖాళీ రీపాయ్ మంచోడే ఉండే. వీడు వచ్చినాకనే సగం చెడిపోయింది. ఈ రాముడు వచ్చినాకనే ఆ ముసలం చెడగొచ్చాడు. ఈ గతంలో అనేది లంకల పుణ్యాన్ని రాక్షసులని